గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఇంకా సాక్షి, నమస్తే తెలంగాణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలా రకరకాల పేపర్లు ఏ దినపత్రికల్లో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసినట్లయితే ఇంకా ఫస్ట్ మనం నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణ చూసినట్లయితే ఈ నెల 27 నుంచి టీచర్ల పదోన్నతులు అంటూ మనకి మెయిన్ ప్రధాన వార్తగా మెయిన్ ఫ్రంట్ పేజ్ లోనే మనకి ఇచ్చేశారు. ఇంకా బదిలీల ప్రక్రియ కూడా ఈ నెల 27 నుంచే ప్రారంభం అవుతుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక రేపో మాపో మార్గదర్శకాలన్నీ కూడా జారీ చేయబోతున్నారు అన్నట్లుగా మనకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా మార్చి 4 వరకు 37 రోజుల పాటు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో షెడ్యూల్ ఖరారు చేసేస్తారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అలాగే పిఆర్టీయు, ఎస్టీయు, యూటీఎఫ్ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఇంకా టీచర్లకు పండుగ అని చెప్పి అభివర్ణించారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటూ కూడా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 27 నుంచి టీచర్ల పదోన్నతులు అలాగే బదిలీలు ఉండబోతున్నాయి కాబట్టి ఎప్పటి నుంచో వేచి చూస్తున్న తరుణం కాబట్టి ఈ విషయంలో ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా అనేది మాత్రం మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మార్చి 4 నుంచి 37 రోజుల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది అనేది కూడా తెలుస్తుంది. మొత్తం షెడ్యూల్ అంతా కూడా ఇప్పటికే ఖరారు చేసేసారు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఇంకా బదిలీల ప్రక్రియ అంతా కూడా ప్రారంభమవుతుంది. ఇంకా రేపు కానీ వెల్లుండి కానీ ఎప్పుడో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా ఇంకా మార్గదర్శకాలన్నీ కూడా జారీ చేస్తారు అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం ప్రధానంగా చూసినట్టయితే నమస్తే తెలంగాణలోని ఇంకా ఫిబ్రవరి తొలి వారంలోనే రాష్ట్ర బడ్జెట్ అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా 1న కేంద్ర బడ్జెట్ ఆ లెక్క రాగానే మన పద్దు ఉంటుంది అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఇంకా లేదా 3 లేదా 5వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉంటాయి అనేది సీఎం కేసీఆర్ మనకి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈసారి మాత్రం 3 లక్షల కోట్ల దాకా ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే 2 లక్షల కోట్లు దాటిన వ్యయం అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇంకా డీటెయిల్స్ చూస్తే మార్చి ఆఖరి వరకు మరింత పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఒకవేళ ఈ బడ్జెట్ అనేది కూడా ఇచ్చారు. సొంత ఆదాయ వృద్ధిలో కూడా రాష్ట్రం రికార్డు స్థాయిలో ఉండేలా చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటూ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఆ ఆంక్షలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి రాష్ట్రం సస్యామలంగా ఉండడానికి ఏ విధంగా కృషి చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఒక రికార్డు స్థాయిలోనే ఉంచాము తెలంగాణ రాష్ట్రాన్ని అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది మనకి ఇక్కడ. అలాగే మనం ఇంకా చూసినట్లయితే సొంత ఆదాయంతో కూడా రాష్ట్రాన్ని వృద్ధిలో ఉంచాము, అది రికార్డు స్థాయిలో. అలాగే 19 నుంచి 20% దాకా కూడా పెరుగుదల ఉంది అనేది కూడా చెప్తున్నారు. ఇంకా కేంద్ర ఆర్థిక ఆంక్షలు పెట్టినా కూడా అవన్నీ కూడా ఆగకుండా వృద్ధి చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాం కేంద్రం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా అంటూ మనకి ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం, ఇక పురోగమనంపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. పెద్ద రాష్ట్రాలకు ధీటుగా తెలంగాణ ప్రగతి ఉంటుంది అనేది కూడా మనకి ఎంతో క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ పెద్ద పెద్ద రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఎలా ఉన్నాయో వాటికి ధీటుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాటిని ఏమాత్రం వాటికి తీసిపోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇంకా పద్దులపై కూడా నేడు ఉన్నత స్థాయి సమీక్ష జరపనున్నారు సీఎం కేసీఆర్ అనేది ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో మరింత వేగం పెంచుతున్నారు, దూకుడు పెంచుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అందులో భాగంగానే బడ్జెట్ ముందుకు కూడా మరి ఎక్కువగా మరి తొందరగా చేసే విధంగా బడ్జెట్ కూడా ముందుకు వెళ్లే విధంగా దాంట్లో భాగంగానే చేశారు సీఎం కేసీఆర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా చూస్తే కలలు గన్న తెలంగాణ సాకారమైంది అంటూ కూడా ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్ అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇంకా చూడొచ్చు, పెద్ద రాష్ట్రాలకు ధీటుగా తెలంగాణ ప్రగతి సాధిస్తున్నాం అంటూ 8 ఏళ్ల క్రితం చూసినట్లయితే 1.24 లక్షల ఉన్న రాష్ట్రం తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేడు చూసుకున్నట్లయితే 2.75 లక్షలకు మించి చేరింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఒకప్పుడు ఎలా ఉంది 8 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఎలా ఉంది ఆదాయం అనేది కూడా చూపిస్తున్నారు. అభివృద్ధి పదంలో కావచ్చు, ఆదాయంలో కావచ్చు, అన్నిట్లో కూడా ముందుకు దూసుకుపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇతర పెద్ద రాష్ట్రాలకు ధీటుగా వెళ్తుంది అనే విషయంలో కూడా సీఎం కేసీఆర్ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకా
కేంద్రం ఎన్ని ఆర్థిక ఆంక్షలు పెట్టినా కూడా రికార్డు స్థాయిలో వృద్ధిలో మాత్రం దూసుకుపోతూ ఉంది అంటూ కేంద్ర ఆర్థిక సంవత్సరం ముగియక ముందే 19 నుంచి 20% వృద్ధిని కూడా సాధించి తెలంగాణ సరికొత్త మైలురాయిని దాటింది అనేది కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు నమస్తే తెలంగాణ పేపర్ లో. సో ఇంకా మనం చూస్తే అమెజాన్ పెట్టుబడి మరో 16,204 కోట్లు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మోదీ చేసింది ఏంటి అంటూ కూడా ఇక్కడ మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. అసలు మోదీ చేసింది ఏంటి అనేది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన విషయం కూడా చూసినట్లయితే 100 లక్షల కోట్ల అప్పుతో ఏం ఒరగబెట్టారు అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇక్కడ మనకి 9 ఏళ్లలో చేసిన ఒక్క గొప్ప పనైనా మీరు చెప్పగలరా అంటూ మరి కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్ అనేది మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా మంత్రి కేటీఆర్ అడుగుతున్నారు. మీరు ఇన్ని సంవత్సరాలలో చేసిన ఒక్క గొప్ప పనైనా మీరు చెప్పగలరా, సూటిగా ప్రశ్న వేస్తున్నాను అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ని సంవత్సరాలలో ఒరగబెట్టింది కూడా ఏమైతే లేదు, ఒకవేళ ఏదైనా ఒరగబెడితే అది చెప్పగలరా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు ప్రతి ఒక్కదాన్ని కూడా. అలాగే ఇంకా చూద్దాం. ఇంకా బీజేపీ హయాంలో అతిపెద్ద విఫల పథకం ఉజ్వల యోజన అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. బీజేపీ హయాంలో అసలు ఫెయిల్యూర్ కి మెయిన్ అతిపెద్ద విఫలం పథకం ఏదైనా ఉంది అంటే అది ఉజ్వల యోజన అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇక ప్రస్తుతం దేశంలోని సమస్యలపై మేము గళమెత్తుతున్నాం అంటూ కూడా ఆయన మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం దేశంలో ఏం సమస్యలు ఉన్నాయో వాటిపైనే మేము దృష్టి సారిస్తున్నాం, వాటి కోసమే మేము పరుగులు తీస్తున్నాం, వాటి కోసమే ప్రజల యొక్క మరి ప్రజలు ఏ విధంగా అయితే సంతోషంగా ఉండగలరు, ప్రజలకు ఏ విధంగా అయితే మంచి జరుగుతుంది అనే దానిపైన మేము ఇప్పుడు గళమెత్తుతున్నాం, దానిపైనే మేము పోరాటం చేస్తున్నాం. దేశ ప్రజలందరినీ కూడా మరి మంచిగా సుభిక్షంగా ఉంచడానికే మేము ప్రయత్నాలు చేస్తున్నాం అనే దానిపైనే మేము ముందుకు వెళ్తున్నాం అనేటట్లుగా కేటీఆర్ ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నింటిని కూడా మేము పక్కన పెట్టేస్తామని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకి నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే ప్రస్తుతం దేశంలో సమస్యలపైనే మేము గళమెత్తుతున్నాం. అలాగే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై చర్చ జరగాలి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా వీటిపై చర్చ జరగాల్సింది అంటే నిరుద్యోగం అలాగే ద్రవ్యోల్బణం వాటిపైన. ఇంకా దేశం ముందు ప్రత్యామ్నాయ ఎజెండా కూడా ఉంచుతున్నాం ఇప్పుడు మేము దేశం ముందు. తెలంగాణలో సాధ్యమైనది ఈ యొక్క తెలంగాణలో అభివృద్ధి ఇంతగా సాధ్యమైనది దేశం మొత్తంలో ఎందుకు సాధ్యం కాదు అంటూ కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా సాధ్యం అవుతుంది, తెలంగాణలో సాధ్యమైంది దేశమంతా ఎందుకు సాధ్యం కాదు అన్నట్లుగా ఆయన చెప్తూ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే 8 ఏళ్లలో రాష్ట్రంలో $47 బిలియన్ పెట్టుబడులు వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. 80% కంపెనీలు కార్యకలాపాలు కూడా ఇప్పటికే ప్రకటించేసాయి. ప్రతి ఒక్క దేశం నుంచి కూడా ప్రతి ఒక్క కంపెనీ కూడా బడా కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ లో కలవడానికి, హైదరాబాద్ లో సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశగానే ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందింది, ఆ విషయం అందరికీ కూడా తెలుసు అనేది మాత్రం ఇక్కడ మనకి మంత్రి కేటీఆర్ ఎంతో స్పష్టంగా నమస్తే తెలంగాణ పేపర్లో క్లియర్ కట్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో దేశం ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలా అయితే జరుగుతుందో అలాగే దేశం అంతా కూడా జరగడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అన్నట్లుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దాన్ని చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే ఉత్తరాదిలో హల్చల్ అంటూ భారత నవశక్తికి బీఆర్ఎస్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. భారత యొక్క నవశక్తి అనేది బీఆర్ఎస్. అలాగే ఉత్తరాదిలో హల్చల్ చేస్తుంది ఇప్పుడు ఈ బీఆర్ఎస్ అనేది. అనేక రకాల భాషలలో కూడా మరి ఫ్లెక్సీలు, ప్లకార్డులు పెట్టుకొని అక్కడ కేసీఆర్ ని ఎంతగానో ఆయనను అభినందిస్తూ కేసీఆర్ బీఆర్ఎస్ లో చేరడానికి ప్రతి ఒక్కరు సన్నాహాలు చేస్తున్నారు అనేది కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఖమ్మం సభతో సంచలనం అయితే రేగిందని చెప్పాలి అనేది మాత్రం ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా చూడొచ్చు. ఇంకా డీటెయిల్స్ చూస్తే ఇంకా కేసీఆర్ అజెండా నీడకు చేరుతున్న అనేక మంది నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఖమ్మం సభలో సంచలనం రేపారు. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ మీడియా బ్యానర్లతో సీఎం బీజేపీకి ధీటైన వర్ణన అంటూ కూడా ఆయన గురించి హర్షం వ్యక్తం చేసి ఆయన గురించి రాస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే కేసీఆర్ తో పలువురు భేటీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా బిజీగా ఉన్నందువల్లే సభకు నేను వెళ్ళలేకపోయాను అంటే నితీష్ గడ్కరీ కూడా చెప్పడం జరుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా చాలా బిజీ షెడ్యూల్ లో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు అనేది కూడా మనకి ఇక్కడ సభకు రాలేకపోయానని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే కేసీఆర్ ఎజెండా నీడికైతే అనేక మంది నేతలు చేరుతున్నారు అనేది మాత్రం వాస్తవంగా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక భారత నవశక్తి బీఆర్ఎస్ అనేది కూడా ఇచ్చారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ సక్సెస్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే ఇప్పటికే
చూస్తే ఇంకా R&B లో హౌసింగ్ విలీనం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు ఒకటి, అది చూద్దాం మనం. చూస్తే ఇంకా శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు ఎప్పటికంటే ఇంకా R&B లోనే హౌసింగ్ అనేది కూడా విలీనం అవుతుంది. దానికి డీటెయిల్స్ సంబంధించి త్వరలోనే అన్ని కూడా వివరిస్తామంటూ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మనం పేపర్ 11లో చూడొచ్చు. ఇంకా అలాగే మనం చూస్తే 12,000 మందికి గూగుల్ ఉద్వాసన అంటూ ఇచ్చారు. ఇంకా 8% ఉద్యోగుల తొలగింపు చేస్తుంది గూగుల్ సంస్థ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మొత్తంగా అయితే దానిలో నుంచి కొంత తొలగింపు చర్యలు చేపడుతున్నారు అనేది అయితే ఇచ్చారు. సో డీటెయిల్స్ మనం పేపర్ 10లో చూడొచ్చు. ఒక ప్రకటన అయితే ఇచ్చింది, కొంతమంది ఉద్యోగులను తగ్గిస్తున్నాం అన్నట్లుగా. సో చూడొచ్చు. ఇంకా మనం చూస్తే మాస్టర్ ప్లాన్ ముసాయిదాలు రద్దు చేశారు. ఇక జగిత్యాల కామారెడ్డి మున్సిపల్ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి డీటెయిల్ కూడా మనం పేపర్ 8లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఈ మాస్టర్ ప్లాన్ ముసాయిదాలు రద్దు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగానే తెలిసింది. రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా అక్కడ రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా అయితే మనకి నమస్తే తెలంగాణ పేపర్ లో మెయిన్ గా ఇచ్చారు, చూడొచ్చు. ఇంకా మనం మరొక ప్రధాన వార్తగా చూసుకున్నట్లయితే గ్రూప్ 4 దరఖాస్తులు 5 లక్షలు వచ్చాయి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, చూద్దాం. ఇంకా నెలాఖరుతో ముగియనున్న గడువు గ్రూప్ 2 కు తొలి రోజే 15,405 దరఖాస్తులు ఇచ్చారు అనేది ఒకటి వచ్చింది. అలాగే TSPSC నుంచి 26 నోటిఫికేషన్ ఉన్నాయి. 15 నోటిఫికేషన్లను 12.29 లక్షల దరఖాస్తులు వచ్చాయి అనేది కూడా ఇచ్చారు. ఇంకా 12,507 ఉద్యోగాలకు 13,30,475 మంది దీనికి దరఖాస్తులు చేసుకున్నట్లుగా కూడా మనకి తెలుపుతున్నారు. అలాగే DAO పోస్టులకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లుగా కూడా మనకి స్పష్టంగా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఒక్కో పోస్టుకు సగటున 98 మంది పోటీ పడుతున్నట్లుగా మాత్రం మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఉన్నది చాలా తక్కువగా ఉన్నాయి, కానీ దానికి దరఖాస్తులు చేసుకున్న వాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉంది. కాబట్టి మొత్తంగా ఒక్క పోస్ట్ కి మినిమం 98 మంది వరకు కూడా పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత క్రిటికల్ గా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో అయితే ఇంకా డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు, పేపర్ 4 లో చూసుకోవచ్చు. మొత్తంగా అయితే దీనికి సంబంధించి గ్రూప్ 4 దరఖాస్తులు అయితే 5 లక్షల వరకు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరొక వార్త మనం చూసినట్లయితే కంటి వెలుగు అద్దాలు మేడ్ ఇన్ తెలంగాణ అంటూ చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మరి ఇంతకు ముందు మరి ఏ గల్లీలో చూసినా కూడా చైనా బజార్ అనేవి ఉంటున్నాయి, కానీ భారత్ బజార్ అనేది ఎక్కడ కూడా లేదు. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ ఇలా అన్ని ఉంటున్నాయి, కానీ మన రాష్ట్రం కానీ మన దేశానికి సంబంధించి ఎక్కడ కూడా లేదు అనేది ఒక వాదన అయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చింది. కానీ ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇక్కడ కంటి వెలుగు అద్దాలు చూసినట్లయితే మేడ్ ఇన్ తెలంగాణ అని పెట్టారు. అయితే దానికి సంబంధించి సగం కళ్లద్దాలు మన రాష్ట్రంలోని ఉత్పత్తి చేస్తున్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది. ఇంకా మెడిసిన్ కు సంబంధించి డివైజెస్ పార్క్ లో తయారు చేస్తున్నారు. అలాగే 25 లక్షల కళ్లద్దాలను సిద్ధం చేస్తున్న ఆకృతి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కొరియా నుంచి దీనికి సంబంధించిన ముడి సరుకు అంతా ఏదైతే ఉంటుందో కొరియా నుంచి దీనిని ప్రొవైడ్ చేసుకుంటూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే చూస్తే స్థానికంగా నాణ్యంగా వేగంగా ఉత్పత్తి చెందుతుంది అనేది కూడా తెలుస్తుంది. 400 మంది స్థానికులకు దీని ద్వారా ఉపాధి కల్పించగలిగారు అనేది కూడా తెలుస్తుంది. చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క కంటి వెలుగు అద్దాలకు సంబంధించి మాత్రం ఒక 400 మంది వరకు కూడా ఇక్కడ మనకి ఉపాధి కల్పించే అవకాశం కూడా లభించింది అనేది అయితే మనకి తెలుస్తుంది. సో ఇంకా మనం చూస్తే కంటి వెలుగు 2 రోజుల్లోనే పరీక్షలు చేయించుకున్న వాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే 3,81,414 మంది వరకు కూడా ఇది పరీక్షలు జరిగాయి అనేది కూడా మనకి డీటెయిల్ గా ఇచ్చేశారు. సో ఇంకా తెలంగాణపై ప్రశంసల జల్లు అనేది కూడా మనకి మరొక పక్క ఇచ్చారైతే నిజమైన దళిత బంధువు కేసీఆర్ అంటూ ఒక దగ్గర ఇచ్చారు. ఇంకా పంజాబ్ లోను TS విపాస్ అంటూ ఒక దగ్గర ఇచ్చారు. అలాగే NGCL కు కూడా స్కోచ్ అవార్డులు ఉండే అవకాశం ఉంటుందని ఇచ్చారు. ఆరోగ్య సంరక్షణలో కూడా తెలంగాణ బేష్ అంటూ ఇచ్చారు. అలాగే కాళేశ్వరం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎంతో 3 సంవత్సరాలను దీన్ని పూర్తి చేయగలిగారు, ఇది ఎంతో చాలా అద్భుతం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా తెలంగాణపై ప్రతి ఒక్కటి కూడా ప్రశంసల జల్లుగా చూపిస్తున్నారు, ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న పథకాలను అనుసరించాలని చూస్తున్నారు, అవన్నీ కూడా డీటెయిల్ గా ఇచ్చారు, మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో మనకి మెయిన్ గా అంటే
హౌసింగ్ క్లోజ్, రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ మూసివేత అనేది ఇచ్చారు. ఇంకా దాన్ని R&B లో విలీనం చేస్తున్నట్లుగా కూడా తెలిపినట్లుగా మనం ఇంతకు ముందు పేపర్ లో చూసాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. హౌసింగ్ క్లోజ్, ఇంకా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మూసివేత చేపడుతున్నారు. అండ్ R&B లో దీనిని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా వచ్చేసింది. ఆస్తులు, అప్పులు, సిబ్బంది కూడా బదిలీ, ఇంకా కొత్తగా ఏ కార్యక్రమాలు లేనందునే ఇక హౌసింగ్ వ్యవహారాలన్నీ కూడా R&B కి అప్పచెప్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మిగిలిన పనులన్నిటికీ పూర్తిగా ప్రత్యేక విభాగం ఒకటి ఏర్పాటు చేశారు. ఒకప్పుడు వెలిగిన హౌసింగ్ శాఖ ఇకపై కనుమరుగు అవ్వబోతుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. దానిని మనం గమనించవచ్చు. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా మనం చూసి ఇక దళిత బంద్ అంటూ ఇచ్చారు. దళిత బంద్ అంటూ ఇచ్చారు. బడ్జెట్ లో ఘనంగా చూసుకున్నట్లయితే 17,700 కోట్ల కేటాయింపు ఉంది. కాబట్టి దళిత బంద్ అయ్యే అవకాశం ఉంటుందా మరి ఏంటి అనేది మాత్రం ఇది ఒక క్వశ్చన్ మార్క్ గానీ మిగిలిపోయింది. ఇంకా అలాగే 10 నెలల్లో పైసా కూడా ఖర్చు చేయని సర్కార్ అంటూ ఇక్కడ సర్కార్ గురించి ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అయితే సర్కార్ అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తుంది, దూసుకుపోతుంది అన్నట్లుగా ఇచ్చారు. కానీ ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి మాత్రం దళిత బంధు ఇంకా 10 నెలల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయని సర్కార్ అంటూ ఇచ్చారు. ఈ నిధులతో ఒక్కరికి కూడా పథకం అమలు కానీ వైనం అయితే కనిపిస్తుంది ఇక్కడ అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇంకా పైగా లబ్ధిదారుల సంఖ్యలో కూడా కోతలంటూ సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి అనేది ఇచ్చారు. ఖరారు కాని మార్గదర్శకాలు, ఆన్లైన్ లో అస్పష్టత అంటూ కూడా ఇచ్చారు. ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న పేదలు, దరఖాస్తుదారులు ఇప్పటి వరకు ఎవరికి కూడా ఒకరికి కూడా న్యాయం జరిగిన దాఖలాలు అయితే లేదు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు రైతులంతా కూడా అనేది అయితే పేదలు, రైతులు, దరఖాస్తుదారులు అందరూ కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు కానీ వారికి ఉపయోగం లేకుండా పోతుంది అంటే అనేది కూడా ఇచ్చారు. అలాగే దళిత బంధు అమలుకు రాష్ట్రంలోని అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంకా దేశంలో ఏటా చూసుకుంటే ప్రతి ఇయర్ చూసి 25 లక్షల మందికి ఇస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. కానీ అది ఎక్కడ కనిపించట్లేదు అనేటట్లుగా అయితే మనకి దళిత బంధుకు సంబంధించి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా దళిత బంధు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం, భారతదేశంలోని విప్లవం తీసుకొచ్చే మహత్తర పథకం అంటూ సర్కార్ గొప్పగా చెప్తూ వస్తుంది. కానీ ఎవరికి ఎక్కడ న్యాయం చేసింది సర్కార్ అనేది అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇంకా మనం చూస్తే కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అంటూ మరో 2 నెలలు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా కూడా ఒక్క లబ్ధిదారునికి కూడా ఎంపిక ఇంతవరకు ఒక్క లబ్ధిదారుని కూడా ఎంపిక చేయాలి. ఇంకా మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ ముగియబోతున్న సమయంలో ఆర్థిక సంవత్సరం కూడా ముగుస్తున్న సమయం వరకు కూడా ఒక్కరికి కూడా న్యాయం జరిగినట్లయితే ఎక్కడ లేదు. మళ్ళీ చాలా చేస్తున్నాం అని చెప్పేసి గొప్పలుగా చెప్తున్నటువంటి సర్కార్, మహత్తర పథకం అంటూ కూడా గొప్పలు చెప్పుకొచ్చింది సర్కార్. కానీ ఇంతవరకు ఏది అయితే చేయలేదు అనేది అయితే మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. సో ఇంకా మనం చూడొచ్చు. ఇంకా మాస్టర్ ప్లాన్ కు చెల్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కామారెడ్డి వివాదాస్పద ప్రణాళిక ఎట్టకేలకు రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. సో దీని ద్వారా మాత్రం కొంత హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రకటించిన మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు, మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం. దీనికి ముందు రద్దుకు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. ఫలించిన పోరాటం, ఇప్పటి వరకు రాసరుకులు బంద్లు చేసిన ఫలితాలన్నీ కూడా ఫలించాయి. కాబట్టి అంత చేసినందుకు ఇప్పుడు ఫలితం వచ్చింది కాబట్టి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి పోరాటానికి ప్రతిఫలం దక్కింది కాబట్టి ఇంకా తమ విజయం అన్న రైతు జేఏసీ, అలాగే జగిత్యాలలోను మాస్టర్ ప్లాన్ రద్దుకు కౌన్సిల్ తీర్మానం చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా రైతులంతా ఈ విషయంలో మాత్రం కాస్త హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగానే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం చూడొచ్చు దాన్ని కూడా. ఇంకా మనం చూసే ఏపీ సర్కార్ కు చుక్కెదురు అంటూ చెప్తున్నారు. ఇక్కడ జీవో 1 సస్పెన్షన్ పై జోక్యానికి సుప్రీంకోర్టు నో చెప్పేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా ఈ దశలో హైకోర్టు ఉత్తర్వులు కూడా కల్పించుకోమంటూ చెప్తున్నారు. ఈ నెల 23న హైకోర్టులో విచారణ ఉందిగా అనేది ఒక ఐఫోన్ పెట్టారు. అలాగే ఆ రోజు విచారించాల్సిందే అని చెప్పేసి సీజీఐని కోరతామంటూ సుప్రీం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఏపీ సర్కార్ కి ఒక చుక్కెదురు లాంటిదని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం మరొక వార్త చూసి ఎందుకు కొనాలంటారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సంబంధిత ఉత్పత్తుల గురించి స్పష్టంగా చెప్పాల్సిందంటూ సామాజిక మాధ్యమ సెలబ్రిటీలకు కేంద్రంగా నిబంధనలు, సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనల ప్రభుత్వం కళ్ళెం వేస్తుంది ఇక నుంచి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూస్తే 27 నుంచి టీచర్ల పదోన్నతులు బదిలీ అనేది మనకి ప్రతి పేపర్లు ఇచ్చారు. అలాగే మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు, చూద్దాం ఆ పేపర్లు కూడా. ఇంకా చూసి అధికారులకు ఆదేశించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనేది కూడా మనకి ఇక్కడ
ఇచ్చేశారు. సో మనకి ఇంకా త్వరలోని ఈ నెల 27 నుంచి ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఇది 4 తారీఖు స్టార్ట్ అయ్యి 37 రోజుల వరకు ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది అనేది కూడా తెలుస్తుంది. 37 రోజుల పాటు ఈ ప్రక్రియ మార్చి 10 లోపు దీన్ని పూర్తి చేసే చర్యలు కూడా కొనసాగుతున్నాయి అనేది కూడా ఇచ్చారు. తెలుగులో స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్ పరీక్ష కూడా ఉండబోతుంది అనేది అయితే ఒకటి మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దీన్ని ఎలా ఈ ఎగ్జామ్ ఏంటి అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం పేపర్ 12లో చూసుకోవచ్చు. మొత్తంగా అయితే తెలుగులో స్టాఫ్ సెలక్షన్స్ కమిటీకి ఒక కమిషన్ కి ఒక ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే 7 ఏళ్లలో 16,000 కోట్లు అంటూ మరొక దగ్గర మనకి ఇచ్చారు. ఇది కూడా ఒక ప్రధాన వార్తని. హైదరాబాద్ లోని 3 డేటా సెంటర్లపై అమెజాన్ అదనపు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూస్తే విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన సంస్థ, అలాగే స్వాగతించిన మంత్రి కేటీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే 2030 నాటికి మొత్తం పెట్టుబడులు చూసుకున్నట్లయితే 36,000 కోట్ల వరకు ఉంటుంది అని ఒక అక్కడి వరకు చేరుతుంది అనేది ఒక అంచనా అయితే ఆయన కరెక్ట్ గా వేయగలిగినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం చూడొచ్చు. ఇంకా మొత్తంగా అయితే 7 ఏళ్లలో ఇంకా 16,000 కోట్లు అనేది ఇప్పటి వరకు వచ్చింది. ఇంకా మరో 2030 వరకు అయితే మనకి ఇంతవరకు ఉంటుందని చెప్పేసి 36,000 కోట్ల వరకు చేరిక ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా కలిసి పనిచేద్దామంటూ మరొక దగ్గర ఇచ్చారు. చూద్దాం. పాదయాత్రకు వెళ్దాం, రేవంత్ కు కోమటిరెడ్డి స్నేహహస్తం, చాలా రోజులకు గాంధీ భవన్ కు మాణిక్రావు ఠాక్రే, ఇక రేవంత్ తో భేటీ, ఏ క్షణమైన ఎన్నికల వ్యాఖ్య అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం దాన్ని కూడా చూడొచ్చు. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ 11లో అయితే క్లియర్ గా చూడొచ్చు అంటూ ఇచ్చారు. ఇంకా మొత్తంగా అయితే కలిసి పని చేద్దాం అంటూ ఆ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక మాట మీద ఉందాం అనేటట్లుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చినట్లు సో మనం చూడొచ్చు. ఇంకా ఉద్యోగాల ఊచకోత అంటూ మరొక దగ్గర ఇచ్చారు. వేలాది మంది ఉద్యోగులపై టెక్ కంపెనీలు వేటు వేస్తోంది అనేది ఇచ్చారు. ఇక అమెజాన్ 18,000, మైక్రోసాఫ్ట్ 10,000, 12,000 మందిని తీసేస్తామంటున్న గూగుల్ సంస్థ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా విప్రోలో 800, స్విగ్గీలో 380 మందిపై వేటు పడే అవకాశం ఉంది. ఉద్యోగ వేతనాల్లో కోత విధిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు సడన్ గా ఉన్న వాళ్ళని తొలగించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. 2008 నాటికి మించి ఉద్యోగాలు తొలగింపు, 2022లో 2.2 నుంచి 4 లక్షల మందికి టేకీలకు భయ చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే దీంట్లో వేలాది మందికి ఉద్యోగులపై టెక్ కంపెనీలకు ఒక వేట్ అనేది అయితే చెప్పుకోవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో మొత్తంగా అయితే ఉద్యోగాలు ఊచకోత అనేది ఇచ్చారు. సో దీనికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి అనేది అయితే మనం పేపర్ 12లో చూసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం చూడొచ్చు. సో మనం ఇంకా వెలుగు పేపర్ చూద్దాం. ఇంకా మనం వెలుగు పేపర్ చూసినట్లయితే వెలుగులో మనం మంచు వానతో నార్త్ గజ అంటూ ఇచ్చారు. ఇంకా అక్కడంతా కూడా మంచు వర్షం ఎలా అయితే ఇక్కడ పాడుతుందో మనకి, అలాగే నార్త్ లో చూసుకున్నట్లయితే గజ వణికిపోతుంది. అక్కడ మంచు వర్షం ఎలా పడుతుంది అంతా కూడా వాహన చోదకులు, అక్కడ అంతా కూడా కార్లు అన్ని కూడా ఐస్ గడ్డ కట్టుకుపోయినట్లుగా కనిపిస్తుంది. ఆ రహదారులంతా కూడా ఇంకా మంచుతో కప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏం కూడా రోడ్లు కానీ ఏది కూడా కనిపించక వాహన చోదకులు, పాదచారులు అందరూ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా మంచు గడ్డలను తలపిస్తుంది. ఇంకా ఇండియా అంతా కూడా, నార్త్ ఇండియా అంతా కూడా చలికి గజ వణికిపోతుంది అంటూ ఇచ్చారు. పలు రాష్ట్రాల్లో కూడా భారీగా మరి ఈ మంచు కురుస్తూ ఉండడం వల్ల అక్కడంతా కూడా కొంత మరి బారికేడ్లతోటి ఆ ప్రాంతాలను బంధించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇంకా మంచుతో కూడుకున్నటువంటి వర్షం కూడా పడుతుంది. మంచు కాకుండానే మంచుతో కూడినటువంటి వర్షం కూడా పడుతుంది. అక్కడ చాలా పరిస్థితి అయితే విపరీతంగా ఉన్నట్లుగా అయితే మనకి నార్త్ ఇండియన్ గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా కరెంటు బిల్లులు కట్టం, ఏసీడీ ఛార్జీలు బాధుడిపై జనాగ్రహం చేస్తున్నారు అంటూ మనకి ఇక్కడ వెలుగులో ఒక వార్త అయితే ఇచ్చారు. సో మొత్తంగా అయితే అసలు బిల్లులు కట్టే 3-4 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. అసలు బిల్లులు కట్టడం కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. కాబట్టి అసలు కరెంటు బిల్లులే కట్టమంటూ కూడా జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం. సో మనకి ఈ రోజు ఏ పేపర్ లో చూసినా కూడా ఇంకా ఫిబ్రవరి తొలి వారంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని అది ఒకటి, దళిత బంద్ అనేది ఒకటి, ఇంకా అలాగే ఉద్యోగాల ఊచుకోతలకు సంబంధించి ఇలా కరెంటు బిల్లులు కట్టం, ఇలా రకరకాల వార్తలతోటి మనం ప్రతి పేపర్ లో కూడా చూసాం కదా. సో ఇది ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికి చూస్తూనే ఉండండి 95 న్యూస్.